రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి హృదయానికి, జగన్ బాబును ఆదరించి హక్కును చేర్చుకున్న ప్రతి హృదయానికి నేను చేతులెత్తి మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు జగన్ బాబు మీద నమ్మకంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి విచ్చేసిన సోదరుడు మహీపాల్ రెడ్డి గారికి, ఆయనతో పాటు వచ్చిన అనుచరులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. వీళ్ళందరినీ కూడా స్వాగతం పలుకుతానమ్మా. మీ అందరికీ కూడా ఈరోజు జగన్ బాబు బయట ఉండింటే ఈరోజు ఆయన మీ అందరి మధ్యలో ఉండేవాడు. ఆయన మీ అందరినీ కూడా అభినందించమని చెప్పడం జరిగింది జగన్ బాబు. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు ప్రజల కష్టాలు కన్నీళ్లు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల మీద అదనపు భారం పడకూడదని ఒక పైసా కూడా ఆర్టీసీ మీద కానీ కరెంటు మీద కానీ మున్సిపల్ పన్నుల మీద కానీ నీటి ఛార్జీల మీద కానీ ఏ ఒక్క దాని మీద కూడా అదనపు భారం ఒక పైసా కూడా వేయలేదు ఆయన పార్టీ విధానాలన్నీ కూడా సాచురేషన్ విధానం అంటూ అనేక సంక్షేమ పథకాలు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అనేక సంక్షేమ పథకాలు మీ మధ్యకు తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో మరి ఈరోజు సాఫ్ట్వేర్ దేశంలో వాటా ఎంతంటే 9% ఉండింది. అది రాజశేఖర రెడ్డి హయాంలో 14% పెరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేదన్నీ అబద్దాలే. ఈ రోజు కూడా మళ్ళా పాదయాత్ర చేసుకుంటూ ఎన్నో అబద్దాలు చెప్తా ఉన్నాడు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి, మరి 9 సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్షంలో ఉండి, మరి దగ్గర మంత్రి పదవులు అన్ని కలిపి 35 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండి ప్రజలకు ఏ జిల్లాకు గాని ఏ ప్రాంతానికి గాని మేలు చేశారా అంటే ఏదీ చేయలేదు. ఇవాళ పాదయాత్రలో మరి చెప్తా ఉన్నారు ఆయన ఎస్సీ డిక్లరేషన్ అంటా ఉన్నాడు, ఎస్టీ డిక్లరేషన్ అంటా ఉన్నాడు, బీసీ డిక్లరేషన్ అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఆయనకు రాష్ట్ర ప్రయోజనాలు కాబట్టవు, ప్రజల ప్రయోజనాలు కాబట్టవు, సొంత ప్రయోజనాలు మాత్రమే కాబడతాయి. చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత విలువలకు అర్థం తెలియదు. ఆయనకు చిత్తశుద్ధి అనేది లేదు. ఆయన నడకలో రాజకీయ దురుద్దేశాలు కనబడతా ఉంటాయి, అధికార ఆకాంక్ష కనబడతా ఉంటది. ఈ రోజు కలిసి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కలిసి సిబిఐతో కలిసి ఈ రోజు జగన్ బాబు మీద రాజశేఖర రెడ్డి గారి మీద కోర్టుకు పోవడం జరిగింది. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు పిలిస్తే మాట్లాడలేరని, వీళ్ళన్ని మాటలన్నిటికీ జవాబు చెప్పలేరని ఈ రోజు ఆయన ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టడం జరిగింది. అంతేకాకుండా మరి సంబంధం లేని జగన్ బాబును అరెస్ట్ చేశారు. ఆయన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, ఆయన మినిస్టర్ కాదు. ఏ రోజైనా క్యాంప్ ఆఫీసులో ఆయన చూసారా? ఏ రోజైనా ఆయన మరి సెక్రటేరియట్ లో చూసారా అని అడుగుతా ఉన్నా ఎవరినైనా కూడా. మరి ఈ రోజు ఆయన 52వ ముద్దాయిగా ఉన్న ఆయన తీసుకెళ్లి మొదటి ముద్దాయిగా చేసి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఈ అరెస్టులు ఉండేటి కాదు. ఆయన బయటకు వచ్చినప్పటి నుంచే మొదలైనాయి. న్యాయం మన పక్షంగా ఉంది. తప్పకుండా దేవుడు ఒకరోజు బయటకు తీసుకొస్తాడు జగన్ బాబును మన మందుకు. ఆయన నేతృత్వంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్లీ మనం తెచ్చుకుందాం. రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో రాజశేఖర రెడ్డి గారి కన్న ప్రతి కళ నెరవేరుతుందని మీ అందరికీ సభాముఖంగా చెప్తా ఉన్నా. ఇవాళ రాజశేఖర రెడ్డి గారి కన్న కళ 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పినారు, అది కూడా నెరవేరుతుంది. గుడిసెలేని రాష్ట్రంగా ఉంటుందని ఆయన కళ, అది కూడా నెరవేరుతుంది. మరి ఆరోగ్యశ్రీ ఇంతకంటే బాగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తానని చెప్తా ఉన్నారు బాబు. మరి 108, 104 మళ్లీ కూడా పునరుద్ధరించి గొప్పగా నడిపిస్తానని చెప్తా ఉన్నారు ఆయన. మరి 103 కూడా వ్యవసాయానికి తీసుకొస్తానని చెప్పడం జరుగుతా ఉంది. మరి అన్నిటికంటే అమ్మఒడి అనేది పిల్లలను స్కూలుకు పంపించే దానికోసం అమ్మ పేరుతో అకౌంట్ లో ఒక్కొక్కరి పేరుతో 500 వేయడం జరుగుతుంది. చదువులు కేజీ నుంచి పీజీ వరకు కూడా చదువులు ఫ్రీగా జగన్ బాబు టైంలో చెప్పించడం జరుగుతుంది. మరి రైతులకైతే 3000 కోట్ల బడ్జెట్ పెడతానని చెప్పడం జరిగింది. మరి ఇలాగా చూస్తే రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగంలో ప్రతిదీ కూడా నెరవేరుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటి అడుగుతా ఉన్నా నేను, మీ జీవితంలో ఒక్క వాగ్దానం ఏమన్నా మీరు నిలబెట్టుకున్నారని చెప్పగలరా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంతవరకు ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకునింది లేదు ఆయన. కాబట్టి మీ అందరి సభాముఖంగా అడుగుతా ఉన్నా, మీరు ఎంతమందిని మోసం చేస్తారో అని అడుగుతా ఉన్నా, ఏమని మోసం చేస్తారో అని అడుగుతా ఉన్నాను ఇవాళ. మరి మనం చంద్రబాబు నాయుడు గారికి సరైన సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటూ జగన్ బాబుని మీరందరూ ఆశీర్వదించమని
జగన్ బాబు కోసం ఇంకా ప్రార్థనలు చేయమని, ఇది అన్యాయం, జగన్ బాబును అన్యాయంగా జైల్లో పెట్టారు అని చెప్పి, అన్యాయం అని చెప్పి మీ అందరూ కూడా సంతకాలు పెట్టాలని, మీకు కావాల్సిన వాళ్ళందరితో కూడా పెట్టించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారికి మన సభకు పడంచేరు వచ్చినందుకు సాగరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా సుబ్బారెడ్డి గారికి, మహేందర్ రెడ్డి గారికి, శ్రవణ్ రెడ్డి గారికి, మరియు కొండ రాఘవరెడ్డి గారికి, బట్టి జయపతి గారికి, రహమాన్ గారికి మరియు స్టేట్ లీడర్స్ ప్రతి ఒక్కరికి వచ్చినందుకు